ఈరోజు నేను ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టబోతున్నాను. ఈ సిరీస్కి టైటిల్ ఆర్ అట్లీస్ట్ ఈరోజు నేను బోధించబోతున్నటువంటి మెసేజ్కి టైటిల్ ఇట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్. సిలువ తర్వాత జీవితం, లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మన బైబిల్స్ చూసినప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన అనేది ఉంటుంది అని చాలా మందికి తెలుసు. కానీ అది మనము బైబిల్స్లో చూసినప్పుడు దాని ద్వారా మన జీవితాలు ఎలాగ మార్చబడుతున్నాయి అనే సత్యంలో కూడా మనము తెలుసుకొని ఆ సత్యంలో మనము స్థాపించబడాలి. గమనించినట్లయితే పేతురు ఈ మాటలు అంటాడు అనమాట. 2 Peter chapter 1 verse 12 తెలుగులో చదవండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. గమనించండి, మీరు అంగీకరించినటువంటి సత్యము, ఓకే, మీరు అంగీకరించిన సత్యములో స్థిరపరచబడినను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాము. హల్లెలూయా. మీకు ఎప్పుడు కూడా ఈ విషయాలు, ఈ సత్యములో ఎక్కడైతే నాటబడ్డారో అది మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తాను అంటున్నాడు. ఆయన బాధ్యతగా తీసుకుంటున్నాడు అనమాట. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, ఐ విల్ నాట్ బి నెగ్లిజెంట్ టు రిమైండ్ యూ ఆఫ్ దీస్ ట్రూత్స్ అంటాడు. ఈ సత్యమును మీకు జ్ఞాపకము చేయుటకు నేను నిర్లక్ష్యముగా ఉండువాడను కాదు అంటున్నాడు. Okay, somebody on the projection, please move quickly, okay? 2 Peter chapter 1 verse 12. In English it says, for this reason I will not be negligent to remind you always of these things, though you know are and established in the present truth. English లో ఎలాగంటాడంటే ఈ సత్యము కేవలము సత్యము అనడు కానీ ప్రస్తుత సత్యము అంటాడు. అందరూ ప్రస్తుత సత్యము అనండి. ప్రస్తుత సత్యము. గమనించండి, ప్రస్తుత సత్యము అని ఎందుకు ప్రత్యేకంగా అంటాడంటే ఆ కాంటెక్స్ట్ లో మీరు చదివినట్లయితే మనము పేతురు ఏమంటున్నాడంటే కొన్ని సత్యాలు మనము ముందర నేర్చుకున్నాము, ఆ సత్యములో నాటబడ్డాము, స్థాపించబడ్డాము. కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి, యేసుక్రీస్తు యొక్క జీవితము బట్టి, ఆయన చేసిన కార్యము బట్టి కొన్ని కొత్త సత్యాలు మనము నేర్చుకున్నాము. ఆ కొత్త సత్యాల్లో కూడా మనము స్థాపించబడ్డాము. హల్లెలూయా. సో కొత్త సత్యము లేకపోతే ప్రస్తుత సత్యము అంటే దానికన్నా ముందర వేరే సత్యాలు కూడా ఉన్నాయి అన్నట్లు అన్నమాట. ఓకే, యూ కెన్ సే దేర్ వర్ పాస్ట్ ట్రూత్స్, ముందర కూడా కొన్ని సత్యాలు ఉన్నాయి. కానీ ఆ సత్యము ఇప్పుడు అబద్ధమైపోయిందని కాదు, కానీ ఆ సత్యానికి కాలము వచ్చింది, ఆ కాలము వెళ్ళిపోయింది అని. హల్లెలూయా. ఒక కాలములో కొన్ని విషయాలు సత్యము, కానీ ఇప్పుడు మనం ఆ కాలములో జీవించట్లేదు కాబట్టి మనము ఆ సత్యములో ఉండట్లేదు, కానీ ఇంకొక నూతన సత్యములో మనము స్థాపించబడుతున్నాం అన్నమాట. హల్లెలూయా. ఉదాహరణగా ఇక్కడ అందరము కూడా మనము భారతదేశంలో ఉన్నాము. 1947 ముందర కొన్ని సత్యాలు ఉండేవి ఈ దేశంలో. ఓకే, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యొక్క గవర్నమెంట్ కింద మనము ఆ కింగ్డమ్, ఆ రాజ్యము కింద జీవిస్తున్నప్పుడు కొన్ని సత్యాలు ఉండినాయి. ఇదే భూమి, ఇదే ప్రాంతము, అప్పుడు ఉన్న సత్యాలు ఈ రోజు మనం ఆ సత్యాలలో మనము జీవించట్లేదు. ఎందుకు? మనము అదే ప్రాంతంలో ఉన్న, మనము అదే కుటుంబానికి చెందిన, ఆ కుటుంబం నుంచే మనము వచ్చినా కూడా ఏ సత్యములో అయితే మన తాత ముత్తాతలు జీవించారో ఆ సత్యములో మనము జీవించట్లేదు ఈరోజు. ఎందుకు? 1947లో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. ఓకే, ఆ స్వాతంత్రము వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము కొన్ని కొత్త సత్యాల్లో మనము జీవిస్తున్నాము. మనం ఇది అర్థం చేసుకోగలిగినట్లయితే బైబిల్ చదివినప్పుడు కూడా ఇది సరిగ్గా ప్రతి క్రైస్తవుడు కూడా అర్థం చేసుకోవాలి. బైబిల్లో కూడా కొన్ని విషయాలు జరిగినప్పుడు కొత్త సత్యాలు మనకి రివీల్ అవ్వడం జరిగింది. రివీల్ అంటే బయలుపాటు అయ్యింది. ఆ కొత్త సత్యాల్లో మనము స్థాపించబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఈ కొత్త సత్యములో మనము స్థాపించబడలేదు అనుకోండి, మనము బైబిల్ చదివినా కూడా సరి అయిన అవగాహన ఉండదు, లేకపోతే సరిగ్గా స్థిరపరచబడము, లేకపోతే సరి అయిన జ్ఞానము, సరి అయిన అర్థము లేకుండా మనము జీవిస్తుంటాం అనమాట. వి విల్ నాట్ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్. అందుకనే కొన్నిసార్లు మీరు చూసుంటారు, కొన్నిసార్లు ఇది క్రైస్తవులు కూడా ఇలాగ మాట్లాడతారు, అలాగే చాలా మంది అన్యులు కూడా కొన్నిసార్లు బైబిల్లో కొన్ని వచనాలు చదివినప్పుడు బైబిల్ అంతా తప్పు. ఎందుకు తప్పు అంటే ఒక దగ్గరేమో ఒకటి చేయమంటారు, ఇంకొక దగ్గరేమో చెయ్యొద్దు అంటారు. ద బైబిల్ ఇస్ కాంట్రడిక్టింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు కొంతమంది. బైబిల్ తనకు తాను వ్యతిరేకంగా ఉన్నదని చెప్తూ ఉంటారు. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 20 verse 8 చదవండి.
నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనము. Yeah. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఓకే, చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఉంది, చాలా క్లియర్ గా ఒక కమాండ్ ఇవ్వడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయము 5 ఇంకా 6 వచనాలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 14:5-6. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకే తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. 6వ వచనం. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. ఎస్ పాస్టర్. అంతేనా? ఓకే. సో గమనించండి, పాత నిబంధనల్లో చదివినప్పుడు సబాత్ డే గురించి స్పెసిఫిక్ గా ఉంది. రోమన్స్కి వచ్చేసేటప్పటికి పాల్ చెప్తున్నది ఏంటి? ఏ దినమైనా కూడా నువ్వు పట్టించుకోక్కర్లేదు అంటున్నాడు, లేకపోతే ఏ దినము ప్రత్యేకంగా సబాత్ కాదు అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకొక ఉదాహరణ చూడండి, జెనసిస్ 32:30. ఆదికాండం 32:30. Yeah. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడు? నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఎవరిని చూచితిని? దేవుని చూచితిని. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఏంటంట? ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మరి యోహాను ఇక్కడ యాకోబు చూసింది ఎవరిని? ఓకే, 3వ ఉదాహరణ, థర్డ్ ఎగ్జాంపుల్. గో విత్ మీ టు ఎక్సోడస్ 21. నిర్గమకాండం 21వ అధ్యాయము 23 and 24. 23-24 వచనాలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు. మాథ్యూ 5:39. మత్తయి సువార్త 5:39. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. సో ఇప్పుడు అంతా కూడా దేవుని వాక్యమే కదా? అంతా కూడా దేవుని వాక్యమేనా? ఎస్ పాస్టర్. మనం చదివేది అంతా కూడా దేవుని వాక్యమేనా? మరి ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలి? మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇది తీసుకుందాం, ఇష్టం వచ్చినప్పుడు వేరేది తీసుకుందామా? లేకపోతే ప్రస్తుత సత్యము ఏంటో తెలుసుకొని ఏ విధంగా అర్థము చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఇంకొక 2 ఉదాహరణలు చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 20:12. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. లూక్ చాప్టర్ 14. లూకా సువార్త 14వ అధ్యాయము 26. 26వ వచనము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిశువుడు కానేరడు. ఏం చేయాలంట? తల్లిదండ్రుల్ని ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? గట్టిగా చెప్పండి, గట్టిగా. యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చేయాలంటే మన తల్లిదండ్రుల్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, జెనసిస్ చాప్టర్ 17:10. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఓకే, ఈ నిబంధన గమనించండి, కేవలం అబ్రహాంతో చేసిన నిబంధన కాదు, తరతరాలు కూడా చేయాలి. ఇది మన నిబంధన అన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఏమంటాడో చూడండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సో గమనించండి, నేను ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటి, కానీ కేవలం ఒక 5 ఉదాహరణలను చూపిస్తున్నాను. అంతా కూడా దేవుని వాక్యమే, అంతా కూడా సత్యమే, అంతా దేవుడిచ్చిన వాక్యమే. కానీ మనము చదువుతున్నప్పుడు ఒకదానికి ఇంకొక దానికి వ్యతిరేకముగా రాసినట్టు ఉన్నది. లేకపోతే కొన్నిసార్లు ఇక్కడ చాలాసార్లు నూతన నిబంధనలో గలతీల నుంచి చదివాము, ఇంకా యోహాన్లో చదివాము, రోమాల్లో చదివాము. ఇక్కడ అన్ని కూడా ఎస్పెషలీ పాల్ ఎలాగుందంటే, పాత నిబంధనలో చెప్పిన దానికి ప్రతిదానికి పాల్ దానికి ఏదో కోపంతో వ్యతిరేకముగా రాస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటుంది చాలాసార్లు. కానీ ఎందుకు అనేది మన ప్రశ్న వేసుకోవాలి. ఇది అర్థం చేసుకోలేదనుకోండి, గమనించండి, వాక్యంలో ఒక దగ్గర ఉంటుంది, దేవుని వాక్యము మనకి పాలుగా ఉంటాయంట, తర్వాత మాంసముగా కూడా ఉంటుంది. ద మిల్క్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద మీట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. సో ఈ రోజు నేను బోధించేటటువంటి బోధ కొంతమంది ఇది పాలు లాంటిది కాదు, కానీ మాంసము లాంటిది. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో గమనించండి, కొంతమందికి కొద్ది కష్టంగా అనిపించవచ్చు, కానీ వింటూ ఉండండి.
మీరు ఆశీర్వదించబడతారు. Amen. వింటూ ఉండండి, ఆ వాక్యము నుంచి రావాల్సినటువంటి వెలుగు మీ జీవితంలోకి వస్తది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, మనకి యేసుక్రీస్తు వచ్చింది ఒక మతాన్ని ఇవ్వడానికి కాదు, మతపరముగా మనము జీవించాలని కాదు, జీవమును ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, జీవమును ఇవ్వడానికి వచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మనము కేవలము మతపరముగా వాక్యము చదివామనుకోండి, వాక్యము చదువుతున్న వాక్యములోంచి రావాల్సినటువంటి జీవము రాలేదనుకోండి, మన జీవితాలు మార్చబడవు. Yes. మన జీవితాలు మార్చబడవు. అందుకనే ఫారిసీస్ సాడ్యూసీస్కి వచ్చేసేటప్పటికి వాళ్ళకి వాక్యము లేదని కాదు, వాళ్ళకి వాక్యము కంఠస్థం వచ్చు. దే న్యూ ఇట్ బై హార్ట్. కానీ యేసుక్రీస్తు వాళ్ళ ముందర నుంచున్నప్పుడు కూడా గుర్తించలేకపోయారన్నమాట. మత్తయి సువార్త ఒకసారి ఇక్కడికి వెళ్దాము. మాథ్యూ చాప్టర్ 22:29, 22వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసుక్రీస్తు చెప్పిన లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మళ్ళీ చదవండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. రెండు విషయాలు ఎరుగక అంటున్నాడు. ఏ రెండు విషయాలు? ఒకటేంటి? లేఖనములు, రెండోది దేవుని శక్తి. గుర్తుపెట్టుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? అక్కడ ఉన్న ఫారిసీస్ ఇంకా సాడ్యూసీస్, పరిసయ్యులు, సద్దుకయ్యులు. అర్థమవుతుందా? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదన్నా గొప్పగా చెప్పుకోవాలి అనేదంటేనే మాకు లేఖనములు బాగా తెలుసు అని చెప్పుకునేవారు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు తెలియంది ఏంటంటే లేఖనములే తెలియదు అంటున్నాడు. ఎస్, అంటే కంఠస్థం వచ్చిన వాళ్ళకి తెలియదని ఎలా చెప్పగలుగుతున్నాడు యేసుక్రీస్తు? ఎలా చెప్పగలుగుతున్నాడంటే అది ఆ లేఖనములు ఇవ్వబడ్డది కేవలము కంఠస్థం చేయడానికి కాదు. లేఖనములు ఇవ్వబడ్డది ఎందుకంటే ఆ లేఖనముల ద్వారా దేవునిని నువ్వు తెలుసుకోవాలని ఇవ్వబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒకళ్ళు అంటే మనం ఈ రోజుల్లో ఉత్తరాలు రాయరు, ఈమెయిల్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు ఈమెయిల్స్ కూడా తక్కువైపోయినాయి, టెక్స్ట్ మెసేజెస్లు ఎక్కువైపోయినాయి. ఓకే, ఒకప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఉత్తరము రాస్తున్నారనుకోండి, ఉత్తరము రాసేటప్పుడు దేని గురించి రాస్తున్నాము? ఉత్తరము మీద ఫోకస్ ఉండాలన్నా, ఆ ఉత్తరము ద్వారా రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనా? రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని. హల్లెలూయా, ఆమేన్. ఉత్తరము చదివి అది కంఠస్థం చేయడం గురించి కాదు. ముఖ్యంగా ఆ ఉత్తరము చదివినప్పుడు ఎవరైతే రాశారో ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, ఆ వ్యక్తి యొక్క మనసు గురించి తెలుసుకోగలుగుతున్నావు, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు తెలుసుకోగలుగుతున్నావు. హల్లెలూయా, ఆమేన్. సో ఇక్కడ ఈ ఫారిసీస్ సాడ్యూసీస్ ఏం చేశారు? వాక్యాన్ని చదివారు, కంఠస్థం చేసుకున్నారు, కానీ ఆ వాక్యము, ఆ లేఖనం ఇచ్చిన వ్యక్తి గురించే మర్చిపోయారు. అర్థమవుతుందా? అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? మీకు లేఖనములు తెలీదు, దేవుని శక్తి కూడా తెలియదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అది దైవిక క్రమము. అది దైవిక క్రమము. మొట్టమొదటిగా వచ్చేది దేవుని యొక్క వాక్యము, దాని తర్వాత శక్తి. హల్లెలూయా, ఆమేన్. లేఖనము మొట్టమొదటిగా రావాలి మన జీవితంలోకి. ఆ లేఖనము ద్వారా దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది మన జీవితంలో. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జీవితంలో అనేక సార్లు ఆయన దేవుని యొక్క శక్తిని విడుదల చేశాడు. కానీ ఆయన జీవితంలో మీరు గమనించినట్లయితే అన్నిటికన్నా ఎక్కువగా విడుదల చేసింది ఆయన వాక్కుని. హల్లెలూయా. అందుకని ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో అన్నిటికన్నా ఎక్కువగా చేసింది ఏంటంటే ఆయన బోధించాడు. ఆయన బోధించాడు. ఎక్కడికి వెళ్ళినా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ వాక్యములో, ఆ సత్యములో వాళ్ళు స్థిరపరచబడాలని. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా. గమనించండి, మనకు సంఘములో కూడా, సంఘం అంటే కేవలం నేను న్యూ సిటీ చర్చ్ అనట్లేదు, క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సంఘములో మనకున్న రెండు ముఖ్యమైన సమస్యలు ఏంటంటే, సాతాను కాదు మనకున్న సమస్య. మనకున్నటువంటి సమస్య ప్రభుత్వము మన సమస్య కాదు. ఎందుకంటే సాతాను కన్నా పై స్థానంలో మనం కూర్చోబెట్టాడు, ప్రతి ప్రభుత్వము కన్నా పై స్థానంలో మనల్ని దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. సో ప్రభుత్వము కాదు మన సమస్య, సాతాను కాదు మన సమస్య. మనకు ఉన్నటువంటి రెండు సమస్యలు ఏంటంటే, నెంబర్ 1 ఇగ్నరెన్స్, అజ్ఞానము. రెండోది ఏంటంటే ద రిఫ్యూజల్ టు లెర్న్, నేర్చుకోవడానికి నిరాకరించడము. అంటే ఒకళ్ళు బోధిస్తున్నా కూడా, ఒకళ్ళు సత్యము నేర్పించడానికి చెప్పడానికి చూస్తున్నా కూడా వినట్లేదు అన్నమాట, స్వీకరించట్లేదు. స్వీకరించే బదులు ఏం చేస్తారు? వాళ్ళకున్న ఆచారాలనే పట్టుకుంటారనమాట.
వాళ్ళ ట్రెడిషన్స్నే పట్టుకుంటారు. అందుకని వాక్యంలో యేసుక్రీస్తు ఏమంటాడు, దే మేక్ ద వర్డ్, ద ట్రెడిషన్స్ మేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఇఫెక్ట్ అంటాడు. ఈ ఆచారాల్ని పట్టుకుంటున్నారు. ఎంత గట్టిగా పట్టుకుంటున్నారంటే దేవుని వాక్యము విడుదలవుతున్నప్పుడు ఆ వాక్యము నుంచి రావాల్సిన వెలుగు, ఆ వాక్యము నుంచి రావాల్సిన శక్తి విడుదలవ్వట్లేదంట. ఎందుకు? వాళ్ళు వాక్యాన్ని స్వీకరించే బదులు ట్రెడిషన్స్, ఆచారాలని మాత్రమే స్వీకరిస్తున్నారంట. అందరికి అర్థమవుతుంది కదండి చెప్పేది? ఎస్ పాస్టర్. ఓకే, సో మన జీవితంలో నిజమైన మార్పు కనిపించాలంటే జరగాల్సింది ఏంటి? ఆ వాక్యములో మనము స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పేతురు ఇంకా పాల్ జీవితంలో కూడా ఇక్కడ 2 పీటర్ చాప్టర్ 3కి ఒకసారి మన బైబిల్స్ తెరుచుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. చూడండి, ప్రస్తుత సత్యము గురించి మాట్లాడుతున్నా, లేకపోతే సిలువ తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నా కూడా చాలా మట్టుకు దేవుడు అందరికన్నా ఎక్కువగా వాడుకున్నది అంటే ఈ విషయాల్లో అపోస్టల్ పాల్ని వాడుకున్నాడు అనమాట. అపోస్టల్ పాల్ ఏ పునాది అయితే వేశాడో ఆ పునాది మీద మనము కడుతున్నాం ఈరోజు సంఘాన్ని. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, నేను పాలు సంఘానికి పునాది పాల్ అనట్లేదు. సంఘానికి పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. Yes, amen. ఆయన క్రియరే సంఘానికి పునాది. కానీ ఆ పునాది మీద యేసుక్రీస్తు లేకపోతే దేవుడు అందరికన్నా ఎక్కువగా వాడుకున్నది అంటే అపోస్టల్ పాల్ ని వాడుకున్నాడు. Yes, amen. హల్లెలూయా. Hallelujah. అందుకని పేతురు 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో జీవించిన, అద్భుత కార్యములు చేసిన, నీటి మీద నడిచిన, ఇదంతా కూడా చేసిన తర్వాత కూడా గమనించండి, ఇక్కడ పాల్ గురించి రాస్తున్నప్పుడు పేతురు ఏమంటాడో చూడండి. 16వ వచనం చదవండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్య విహీనులను. ఒక్క నిమిషం ఆగండి. చూడండి ఏమంటున్నాడు పేతురు. ఏమంటున్నాడంటే పాల్ కొన్ని విషయాలు బోధిస్తున్నాడు, కొన్ని విషయాల గురించి రాస్తున్నాడు. ఇవి అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టమైనవంట. కానీ అందరూ చెప్పండి, నాకు కాదు అనండి. నాకు కాదు. అందరు గట్టిగా నాకు కాదు అనండి. నాకు కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు తెలుసా? ఎందుకంటే పాలు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేశాడు, నీ కొరకు నా కొరకు. ఆమేన్. ఏం పని ప్రార్థన చేశాడు తెలుసా? దట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ విల్ బి ప్రెజెంట్ ఇన్ యువర్ లైఫ్. మరి జ్ఞాన వివేకములు ఆయన సన్నిధి స్వాస్థ్యము మీ జీవితంలో ఉండును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, పేతురు రాస్తూ ఏమంటున్నాడంటే పాల్ కొన్ని బోధిస్తున్నాడు, పాల్ కొన్ని విషయాలు రాస్తున్నాడు. ఈ అర్థం చేసుకోవడానికి కష్టముగా ఉంది అంటాడు, కానీ తప్పు అనలేదు. కష్టముగా ఉన్నది అన్నాడు అర్థం చేసుకోవడానికి. కానీ దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి. వీటిని విద్య విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చూడండి, సో ఇంగ్లీష్ లో ఎలాగుంటది, విచ్ అన్టాట్ అండ్ అన్స్టేబుల్ పీపుల్ ట్విస్ట్ టు దేర్ ఓన్ డిస్ట్రక్షన్. సో ఇప్పుడు ఏమవుతుంది, పాల్ ఏదన్నా బోధించేటప్పటికి, కొత్తగా ఉండేటప్పటికి, ఇది మా తాత ముత్తాతలు ఇలా చెప్పలేదు, ధర్మశాస్త్రంలో ఇలా రాసిలేదు అని వాళ్ళు ఏం చేస్తున్నారంట, పాల్ చెప్తున్న విషయాల్ని తిప్పుతున్నారంట. పాల్ చెప్తున్న విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా పాల్ తప్పుడు బోధలు బోధిస్తున్నాడు అని ప్రసంగాలు చేస్తున్నారు అనేటటువంటి కార్యములు చేయడం మొదలు పెట్టారంట. చూడండి, దాని తర్వాత 17వ వచనంలో ఇంగ్లీష్లో చదువుతాను. యూ దేర్ ఫోర్ బిలవెడ్, సిన్స్ యూ నో దిస్ బిఫోర్ హ్యాండ్, బివేర్ లెస్ట్ యూ ఆల్సో ఫాల్ ఫ్రమ్ యువర్ స్టెడ్ ఫాస్ట్నెస్, బీయింగ్ లెడ్ అవే ఫ్రమ్ ది ఎర్రర్ ఆఫ్ ద వికెడ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. దేవుని నుంచి దూరం అయిపోవద్దు అంటున్నాడు. గమనించండి, దేవుని నుంచి దూరం అయిపోవడము అంటే పాల్ చెప్తున్న బోధ విని దూరం అవుతున్నావు అనట్లేదు. పాల్కి వ్యతిరేకముగా చెప్పుతున్న వాళ్ళని నువ్వు వింటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు అంటున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకంటే నూతన నిబంధనలో స్థాపించేటటువంటి సత్యాలు పాల్ బోధిస్తున్నాడు. నువ్వు స్థాపించబడితే నువ్వు దేవుడు ఏ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడో అది నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, పాల్ ఎందుకు కష్టము అనలేదు, కానీ పేతురు ఎందుకు కష్టం అన్నాడు. కొన్నిసార్లు ఇది గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో జీవించాడు పేతురు, కానీ పేతురు ఏమంటున్నాడు, ఇది కష్టము అంటున్నాడు అర్థం చేసుకోవడానికి. కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి, కానీ పాల్ ఎప్పుడు కూడా కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి అనట్లేదు. ఎందుకంటే పాలు ఈ విషయాలన్నీ కూడా ప్రత్యక్షత జ్ఞానముతో నేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎలా నేర్చుకున్నాడు? ప్రత్యక్షత జ్ఞానముతో. ఒకప్పుడు పాలు యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా జీవించాడు.
యేసుక్రీస్తు యొక్క సంఘానికి వ్యతిరేకముగా జీవించాడు. యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని నాశనము చేయడానికి కొరకే జీవించాడు. అటువంటి వ్యక్తిని దేవునితో ఒక్కసారి ఒక ఎన్కౌంటర్ అయిన తర్వాత, ఆ ఎన్కౌంటర్ తర్వాత ఏం జరిగింది? ప్రత్యక్షత జ్ఞానము ద్వారా యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యము తెలుసుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఆ కార్యము ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఈ కార్యము ఏదో మతపరముగా మనం ఆలోచించకూడదు, కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము మన జీవితాలన్నిటినీ కూడా మార్చి, మన జీవితాలన్నిటినీ కూడా ఆశీర్వాదంలోకి తీసుకురావడానికి కొరకు చేశాడు అనేది గుర్తించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు ఆయన జీవితంలోకి వచ్చిందో, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగునే ప్రకటించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. సో హల్లెలూయా. అందుకనే పేతురు కూడా పాల్ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాడు అన్నమాట. రైట్. పాల్ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాడు. పేతురు యేసుక్రీస్తుతో జీవించాడు. అయినప్పటికీ ఎవరైతే యేసుక్రీస్తుతో జీవించలేదో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సంఘానికి వ్యతిరేకముగా జీవించాడో, నాశనము చేయడానికి జీవించాడో, ఆ వ్యక్తి దగ్గర నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు మతపరముగానే చదివావు, మతపరముగానే నేను చేస్తాను అంటే ప్రత్యక్షత జ్ఞానము రాదు. కానీ దేవా, నా కళ్ళు విప్పబడాలి, నా చెవులు విప్పబడాలి, నా హృదయంలో నీ సత్యము నాటబడాలి అనే ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేసుకోగలవో, ఎప్పుడైతే సత్యము నా జీవితంలో వచ్చును గాక అని నువ్వు జీవించడం మొదలు పెడతావు, ఆ ప్రత్యక్షత జ్ఞానము తప్పకుండా విడుదలవుతుంది. అది వచ్చినప్పుడు మరి ఎప్పుడు కూడా నీ జీవితము మార్చబడకుండా ఉండలేదు. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడు పాల్ ఈ ప్రత్యక్షత జ్ఞానముతో బోధించడం మొదలు పెడతాడు అన్నమాట. చూడండి, సాల్వేషన్ గురించి పేతురు కూడా బోధించాడు, ఓకే, రక్షణ గురించి. కానీ పాల్ బోధించేటప్పుడు ఏ విధంగా బోధిస్తాడో, పేతురు ఏ విధంగా బోధిస్తాడో దాంట్లో కూడా తేడా ఉంటుంది. గో విత్ మీ టు ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు. 39 వర్స్. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇక్కడ పాల్ బోధిస్తున్నాడు. పాల్ బోధిస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, therefore let it be known to you, brethren, that through this man is preached to you the forgiveness of sins. ఓకే, యేసుక్రీస్తు ద్వారానే నీకు పాప క్షమాపణ వస్తది అని ప్రకటిస్తున్నాడు. దాని తర్వాత చూడండి 39వ వచనంలో, and by him everyone who believes is justified from all things from which you could not be justified by the law of Moses. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము ద్వారా ఏదైతే కార్యము జరగలేదో అది మీరు శిలువ మీద వేసారు చూడండి, ఆ వ్యక్తి వలన జరుగుతాది అని బోధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ రైట్. సో ఇప్పుడు గమనించండి, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ధర్మశాస్త్రం కింద జీవించారు, అది సత్యముగా జీవించారు. దీన్ని పాటిస్తేనే నేను నీతిమంతుడిగా మార్చబడతాను, దీన్ని పాటిస్తేనే నేను ఈ ధర్మశాస్త్రంలో చేసిందంతా కూడా నా కృషితో, నా ఎఫర్ట్తో పెట్టి చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు నన్ను ఆలకిస్తాడు, అప్పుడే దేవుడు నన్ను క్షమిస్తాడు అనేటటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇది బోధిస్తున్నాడు. అప్పుడు వరకు వీళ్ళు వినలేదు. ఇప్పుడు మనం విన్నప్పుడు కరెక్టే కదా పాస్టర్ గారు, కరెక్టే బోధిస్తున్నాడు. ఆ రోజు విన్నప్పుడు ఎవరు కరెక్టే బోధిస్తున్నాడు అనుకోలేదు. ఆ రోజు బోధిస్తున్నప్పుడు రాళ్ళు ఎత్తడం మొదలు పెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. ఎందుకు ఏమంటున్నాడు? ఇన్ని రోజులు మీరు నమ్మారు కదా, దాని వలన జరగదు. ఎవరినైతే మీరు చంపేశారో ఆయన వలన మాత్రం జరుగుతుంది. హల్లెలూయా. ఇన్ని రోజులు మీరు కార్యాలు చేసుకుంటూ జీవించారు కదా, కార్యాల ద్వారా మీరు ఆశీర్వాదపడతారు అనుకుంటున్నారు కదా, కార్యాల ద్వారా దేవునికి దగ్గరకు వస్తారు అనుకుంటున్నారు కదా, మీరు చేసేదంతా కూడా వ్యర్థమే. కానీ ఎవరినైతే సిలువ మీద మీరు చంపేశారో ఆ వ్యక్తి వలన మాత్రమే జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అలాగ బోధించిన తర్వాత ఏం జరిగిందో. తర్వాత 40వ వచనంలో ఉంటాడు, బివేర్ దేర్ఫోర్ లెస్ట్ వాట్ వాస్ స్పోకెన్ ఇన్ ద ప్రాఫిట్స్ కమ్ అపాన్ యూ. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? జాగ్రత్త పడండి అంటున్నాడు. దేనికి?
ప్రవక్తలు ఏదైతే ముందర పలికారో, చెప్పారో అది మీ గురించి అవ్వకూడదు అంటున్నాడు. ప్రవక్తలు ఏమని చెప్పారంట చూడండి. బిహోల్డ్ యు డిస్పైజర్స్ మార్వెల్ అండ్ పెరిష్ ఫర్ ఐ వర్క్ ఇన్ యువర్ డేస్. అప్పుడు ప్రవక్తలు యేసుక్రీస్తు పుట్టక ముందరే వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు చెప్పారంట, దేవుడు ఇప్పుడు చెయ్యనటువంటి కార్యము ముందర రాబోతున్న రోజుల్లో చేస్తాడు అని Yes. ప్రవచనం ఇచ్చారంట. కానీ ఆ కార్యము చేసినప్పుడు ఏమని ప్రవచించారంట? ఫర్ ఐ విల్ వర్క్ a work in your days, a work which you will by no means believe, మరి though one were to declare it to you. ఏమంటున్నారు? ఆ కార్యము నేను చేస్తాను రాబోయే రోజుల్లో. కానీ వచ్చిన ఒక సమస్య. ఎప్పుడైతే ఆ కార్యము చేయడం మొదలు పెడతానో, ఎప్పుడైతే ఆ వార్త మీ దగ్గరకు వస్తుందో, కొంతమంది మీరు నమ్మరు అంటున్నాడు. ఎస్, నమ్మరు అంటున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు బోధించినప్పుడు ఏమంటున్నాడు? ఆ ప్రవక్తలు చెప్పారు కదా, ఆ వాక్యము మీ గురించి అవ్వకూడదు అంటున్నాడు. ఎందుకు? నేను ఇప్పుడు బోధిస్తున్నాను కదా, ఈ సువార్త బోధిస్తున్నాను, ఈ సువార్త మీరు నమ్మండి అంటున్నాడు అనమాట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దాని తర్వాత 42వ వచనంలో వారు చదవండి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొన్నారంట. ఇంగ్లీష్లో ఇలాగుంటది, న్యూ కింగ్ జేమ్స్లో. సో when the Jews went out of the synagogue, the Gentiles begged them that those words might be preached to them next Sabbath. ఎస్, అడుక్కున్నారంట, దయచేసి మళ్ళీ బోధించండి. ఎందుకు? అప్పటి వరకు అటువంటి బోధ వాళ్ళు వినలేదు. వాళ్ళకి కొంతమందికి అర్థం అవ్వట్లేదు ఇక్కడ, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం వాళ్ళకి ఇది సత్యం అని అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇది అనుభవించారు. వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ ఏం చెప్తున్నాడు? అయ్యా బాబు, ఈయన నాకేదో సమస్యతో వస్తే ఈయన ఇంకేదో చెప్తున్నాడు. మన దగ్గర ఒక సాక్ష్యం ఉంది, సిస్టర్ ఇక్కడ ఉంది, నేను పర్మిషన్ అడగలేదు కాబట్టి నుంచోమన్ను. 4 వారాలు ఇంటికెళ్ళి ఏడిసిందంట. ఏంటి దేవా, ఏంటి బోధ, ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు అని. కానీ సత్యము గుర్తుపెట్టుకోండి, నీ మనసుకి అర్థం అవ్వకపోయినా నీ ఆత్మకి ఎప్పుడు కూడా సత్యం అర్థమవుతుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్, నీ హల్లెలూయా. ఆత్మకి ఎప్పుడు కూడా అర్థమవుతుంది. ఎస్, నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు పాతవన్నీ సమస్తము కృతమైన ఆయన చేసిన కార్యము. సో ఎప్పుడైతే సత్యము వినడం మొదలు పెడతావో నీ ఆత్మకు అర్థమవుతుంది, నీ మనసుకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకు? ఇప్పుడు వరకు నువ్వు విన్న బోధ బట్టి అది స్థాపించబడ్డది. సో మనసులో కొద్ది కష్టం అవ్వచ్చు. ఏంటి ఇలాగంటున్నాడు, ఏంటి అలాగంటున్నాడు, అదేంటి ధర్మశాస్త్రంలో ఇలాగుంది, యేసుక్రీస్తు గమనించి ఒకసారి ఆలోచించండి. ఒక యేసుక్రీస్తు పరిచర్య జరుగుతున్నప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య విన్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ టైం చెప్తాడు వాళ్ళ కుటుంబం అంతటికి, అమ్మ మీరు తప్పకుండా రావాలి, డాడీ మీరు తప్పకుండా రావాలి, ఈయన చాలా మంచిగా చేస్తున్నాడు, చాలా మంచిగా బోధిస్తున్నాడు, మీరు తప్పకుండా రావాలి. సరే రా, వస్తాంలే. లాస్ట్కి మళ్ళీ యేసుక్రీస్తు ఇంకొక మీటింగ్ పెడుతున్నాడు అని తెలుస్తుంది, పరిగెత్తుకొని ఇంటికి వెళ్తాడు. డాడీ మమ్మీ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రసంగం చేయడం మొదలు పెడతాడు. ఏమంటాడు? మీ తల్లిని, మీ తండ్రిని, మీ తమ్ముళ్ళని, మీ అక్కల్ని అందరినీ ఏం చేయాలి? ద్వేషించాలి అంటాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అడిగి తెలియదు. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఒక్క దగ్గర అర్థం అవ్వకపోయినా సత్యము ఎప్పుడు కూడా నిన్ను విడుదలలోకి తీసుకొస్తుంది, బానిసగా ఉంచదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం జరిగింది? వాళ్ళు మొట్టమొదటిసారి ఇటువంటి వాక్యము వినేటప్పటికి వాళ్ళు ఏమో చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగారంట, మళ్ళీ వచ్చే వారం కూడా వచ్చి మీరు తప్పకుండా బోధించండి. అందరూ అనలేదు, అది యూదులు అనలేదు. ఎవరన్నారు? అన్యులు, జెంటైల్స్, అన్యజనులు. తెలుగులో అన్యజనులు మాత్రమే వచ్చి అలాగ అడిగారంట. యూదులు అడగలేదు. గమనించండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ యూదులు ఉండకపోవచ్చు, కానీ ఆ సమయంలో యూదులకు ఉన్న మైండ్ సెట్ ఈరోజు సంఘంలో చాలా మందికి ఉంటుంది. అటువంటి తలంపు ఏంటి తెలుసా? నేను చిన్నప్పటి నుంచి, నువ్వు పుట్టక ముందరి నుంచి మేము వెళ్తున్నాం రా చర్చ్కి.
ఓకే, మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు, నువ్వు కొత్త కథలు చెప్పొద్దు మాకు. సో ఏం జరుగుతుంది? యూదులు పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు సత్యం వెనకాల, యూదులు అక్కడే కూర్చున్నారు. మాకు అన్నీ తెలుసు, మాకు దేవుడు తెలుసు, నువ్వు ఆగు. మాకు ప్రార్థన తెలుసు, నువ్వు ఆగు. మాకు సత్యం తెలుసు, నువ్వు ఆగు. కానీ అన్యజనులు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆ సత్యములో నాటబడ్డారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 వారాల క్రితం ఇది ఇలాగే అయ్యింది. 2 వారాల క్రితం నేను చండీగఢ్ వెళ్ళినప్పుడు అక్కడ బోధిస్తున్నప్పుడు ఇలాగే సువార్త గురించి ప్రకటిస్తున్నాను. సువార్త గురించి ప్రకటిస్తుంటే మీటింగ్ ఇలాగే జరుగుతుంది. వెనకాల ఆ సంఘంలో ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ మీటింగ్కి ఎవరైతే నన్ను ఆహ్వానించారో ఆయన ఇంకొక సంఘంలో ఇంకొక స్థలంలో చేస్తున్నాడు అనమాట. సో ఆ చర్చ్ బిల్డింగ్ ఏదైతే వాడుతున్నారో ఆ పాస్టర్ గారు కూడా అక్కడ మీటింగ్లో ఉన్నారు. ఆయన నేను ప్రసంగించేటప్పుడు వెనకాల ఉన్నాడు అనమాట. నాకు కనిపించలేదు, కొద్దిగా చీకటిగా ఉండింది, వెనకాల ఉన్నాడు. నేను ఇలాగ బోధిస్తుంటే మధ్యలో ఆయన మైక్ తీసుకొని అక్కడ నుంచి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. మెసేజ్ మధ్యలో నేను ఏదన్నా స్టేట్మెంట్ చేస్తే కానీ వాక్యంలో ఇలా కూడా రాసింది కదా, కానీ ఇలా కూడా రాసింది కదా అంటే నేను ఏదన్నా అంటే చాలు వాక్యంలో ఇలా రాసింది. అయితే నేను ఎన్నోసార్లు, అంటే నా సంఘం కాదు, సో చాలా ఆయన నాకన్నా చాలా పెద్ద అయినా, సో నేను రెస్పెక్ట్ఫుల్గానే అలా కాదు పాస్టర్ గారు, ఆ పాయింట్ గురించి కూడా చెప్తాను, కరెక్టే పాస్టర్ గారు, దాని గురించి కూడా నేను ఎత్తుకుంటాను, దాని గురించి కూడా నేను ఇలాగా 35 నిమిషాల్లో 5 సార్లన్నా నాతో మధ్యలో పెట్టుకున్నాడు అనమాట, మైక్ తీసుకొని ప్రసంగం మధ్యలో. సో ఇదంతా జరుగుతుంది. అంతా అవుతుంటే నాకు యాక్చువల్గా ఆ రోజు టైం 1 hour 15 minutes అన్నారు. అలాంటిది 30-35 minutes అయ్యే లోపలే మధ్యలో ఒకరితో ఒక కాగితం పంపించారు. కాగితం ఏంటని ఓపెన్ చేసి చూస్తే 15 నిమిషాల్లో అంతా క్లోజ్ చేసే సెషన్ అన్నారు. సరే, నా సంఘం కాదు, నా మీటింగ్ కాదు, సో వాళ్ళు చెప్పినట్టే చేస్తాను అని అది గట్టిగా ఏం చదవలేదు, జస్ట్ నోట్ చేసుకున్నాను, తీసి పక్కన పెట్టేశాను. వాళ్ళు అన్నట్టే 15 నిమిషాల్లో మూసేశాను. ప్రార్థన చేశాను, ముగించాను, కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇంకొకళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు. నేను బోధించిన దానికి అంతటికీ వ్యతిరేకముగా ఒక 10-15 బైబిల్ వర్సెస్ తీసుకొని నుంచొని మైక్లో అందరికీ చెప్పారు. ఓకే, ఫ్రంట్ రోలో ఉన్నాను నేను కూర్చొని. నేనేం చేస్తాను, జస్ట్ నవ్వుతూ కూర్చున్నాను అంతే. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం పాస్టర్ గారితో నన్ను డిన్నర్ అన్నారు. డిన్నర్ కాదు కదా, డిన్నర్ క్యాన్సిల్డ్ అన్నారు. సరే, డిన్నర్ క్యాన్సిల్ అయితే నాతో పాటు కొంతమంది టీం వెళ్ళారు. మేమే బయటకు ఇంకొక హోటల్కి వెళ్ళాము. ఆ రోజు రాత్రి తిన్నాము, దాని తర్వాత పడుకున్నాము. నెక్స్ట్ డే పొద్దున్న లాస్ట్ ఆ కాన్ఫరెన్స్ క్లోజింగ్ సెషన్ నేను ప్రసంగం చేయాలన్నారు. నేను రెడీగా ఉన్నాను. అయితే తీరా ఆ రోజు వచ్చేసేటప్పటికి వాళ్ళు అన్నారు, లేదు స్కెడ్యూల్ మార్చేసాము, ఆ లాస్ట్ సెషన్ పాస్టర్ గారు చేస్తారు, మీరు దానికన్నా ముందర సెషన్ అన్నారు. సరే, నాకు నో ప్రాబ్లం, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే చేస్తాను అన్నారు. దాని తర్వాత లేదు, దాని ముందర ఇంకొక ప్యానల్ సెషన్ Q&A పెడతాము అన్నారు. సరే, నో ప్రాబ్లం, Q&A. వాళ్ళు ఇంకా రెడీగా వచ్చారనమాట క్వశ్చన్స్తో. సరే అని కూర్చున్న తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఎంతసేపు లాగించారంటే, నాకు ఫ్లైట్ టైంకి అంటే మ్యాక్సిమం 3 o'clock కల్లా, సాయంత్రం మధ్యాహ్నం 3 o'clock కల్లా నేను కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోవాలి. 250 వరకు నడిపించారు Q&A. 250 వరకు నడిపించి అప్పుడు నాకు మైక్ ఇచ్చి ప్రసంగం చేయండి అని మైక్ ఇచ్చారు. వాళ్ళకి తెలుసు నేను 3 o'clock కల్లా నేను కారు ఎక్కేయాలి, లేకపోతే నాకు ఫ్లైట్ మిస్ అయిపోద్దని. ఈ Q&A అవుతున్నప్పుడు మా టీంలో వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది, ఫ్లైట్ డిలే కాదు, ఫ్లైట్ ప్రీపోన్ అయిందని. సో ఇంకా ముందర ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి ఇంకా ఎయిర్పోర్ట్కి. సో అటువంటి సమయం less than 10 minutes ఉంది, ఇప్పుడు ప్రసంగం చేయమంటారు. సరే, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలని నేను మైక్ తీసుకున్నాను. అందరు త్వరగా కూర్చోండి, ఎవడు చప్పట్లు కొట్టొద్దు, ఎవడు మాట్లాడొద్దు, అందరు కూర్చోండి అని 5 నిమిషాల్లో బోధించాను. చెప్పాల్సింది అంతా 5 నిమిషాల్లో చెప్పాను. 5 నిమిషాల్లో చెప్పాను, ప్రసంగం చేశాను, ప్రార్థన చేసి ఓకే నేను మళ్ళీ కలుసుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ, గాడ్ బ్లెస్ యూ అని ప్రార్థన చేశాను. మైక్ వాళ్ళకి ఇచ్చేసాను. డోర్ నుంచి బయటికి వెళ్ళానో లేదో సామాన్లు ఇంకా పెట్టుకుంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డోర్ నుంచి బయటికి నడుచుకుంటూ బయటకు వచ్చారన్నమాట. ఓకే, అందరూ కూడా బయటకు వచ్చారు. ఏంటి అంటే ఇంకా మీటింగ్ అయిపోలేదు కదా అంటే, అలా కాదు పాస్టర్ గారు, మీరు చెప్పింది మాకు అర్థమైంది, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అని మేము నమ్ముతున్నాము. ఓకే, ప్రతి ఒక్కడు బయటకు వచ్చాడు.
బయట ఇంకా అప్పటికి లేట్ అయిపోతుందంటే సరే ఒక్కొక్కరు ప్రార్థన అంటే ఒక్కొక్కరితో అవ్వదు, అందరు నుంచోండి ఒకేసారి అందరి కొరకు ప్రార్థన చేశాను, మళ్ళీ తప్పకుండా వస్తాను అని చెప్పాను. దేవుడు అద్భుత కార్యంగా మళ్ళీ చండీగఢ్ వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకే రోజు కాదు కానీ 2 రోజుల మీటింగులు మళ్ళీ చండీగఢ్లో పెడతాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వాక్యము సరిగ్గా బోధించడం జరుగుతుందో, స్థిరపరచబడడం జరుగుతుందో, ఎప్పుడైతే జనంకి అర్థం అవుతుందో, ఎప్పుడైతే ఆ మతము నుంచి బయటపడతారో, ఎప్పుడైతే ఆ సంఖ్యలు విరగొట్టబడతాయో, అప్పుడు వాళ్ళ జీవితంలోకి వచ్చేది దేవుడు ఏ జీవాన్ని అయితే ఇవ్వడానికి వచ్చాను, నేను జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు చూడు, సమృద్ధి అయిన జీవమును అన్నాడు చూడు. ఆ సమృద్ధి అయిన జీవము వెలుగు వాళ్ళకి తాకుతుంది అన్నమాట. ఆ సమృద్ధి అయిన జీవం, ఆ టేస్ట్ వాళ్ళ నోట్లో తగులుతుంది. వాక్యంలో ఉంటుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి ఎరుగుము యెహోవా ఉత్తముడని. చాలా మంది క్రైస్తవులు అసలు రుచి చూడలేదు. చూడండి, రెస్టారెంట్లో వెళ్ళి కూర్చోవడం ఒకటి, కూర్చొని తినడం ఇంకొకటి. రుచి చూడలేదు చాలామంది క్రైస్తవులు. ఇంకా ఇది ఈ రెస్టారెంట్లోకి వస్తారు ఇలాగా ప్రతి ఆదివారం, వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు, తినరు. రుచి తెలియదు ఇంకా చాలామందికి. అందుకనే అంటే ఏంటో అండి, ఇంకా నేను క్రిస్టియన్ని కానీ దేవుడు నాకు ప్రార్థనలు వినట్లేదు, ఇంకేదో అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంటే ఆయన సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవుని యొక్క కార్యములు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, దేవుని యొక్క ప్రణాళిక మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు తెలుసా? రుచి ఎప్పుడు చూడలేదు నువ్వు. ఇంకా రుచి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడన్నా ఏదన్నా ఫస్ట్ టైం కొత్త విషయం ఎప్పుడన్నా టేస్ట్ చేసిన తర్వాత ఏంటో ఎలాగుంటుంది, అలా ఎవరన్నా పర్వాలేదు ఒక్క టేస్ట్ అన్న తర్వాత లాస్ట్కి సరే ఇయ్యని ఒక టేస్ట్ అయిన తర్వాత 2వ స్పూన్, 3వ స్పూన్, 4వ స్పూన్, 5వ స్పూన్, 6వ స్పూన్, 7వ స్పూన్. ఎప్పుడన్నా జరిగిందా మీకు? అసలు వద్దు, నాకు ఫుల్, నా కడుపు అంతా ఫుల్, అస్సలు వద్దు అంట. ఒక్క టేస్ట్, దాని తర్వాత మళ్ళీ ఆపడానికి ఇంకొకరు రావాలి. ఒరే ఆగ్రా బాబు, వాళ్ళు కూడా తినాలి ఇంకా. ఎందుకు? రుచి చూశారు కాబట్టి. రుచి చూసే అంతవరకు మాత్రం వద్దు, ఫుల్. చాలామందికి అలాగే, ఉద్యోగం ఉంది ఫుల్, నా లైఫ్ ఉంది ఫుల్, నా ఫ్యామిలీ ఉంది ఫుల్, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫుల్. ఎందుకు? రుచి ఇంకా ఎంత ఫుల్గా ఉన్నా నువ్వు రుచి ఒక్కసారి అనుభవిస్తే, దేవుని యొక్క రుచి ఒక్కసారి నువ్వు అనుభవిస్తే మళ్ళీ వెనక్కి తిరిగేదే ఉండదు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఓకే, చాలా త్వరగా సరే ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. లెట్స్ గో హియర్ క్విక్లీ. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఓకే, ఇది త్వరగా ఫినిష్ చేయడానికి చూస్తాను. మాథ్యూ చాప్టర్ 6. బికాస్ రాబోయే వారాల్లో మనం ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడతాం, కానీ ఈ విషయం ఎందుకు ఎత్తుకుంటున్నానంటే, ఇక్కడ ప్రార్థన గురించి కూడా చాలామందికి సరి అయిన ఆలోచన ఉండదు. క్రైస్తవులు కానీ సరి అయిన విధానంలో ఆలోచించరా, ఆచారము ప్రకారం ప్రార్థన చేస్తుంటారు. ఇందాక మనము బల్లలో పాల్గొనే సమయంలో కూడా పాస్టర్ అర్పిత కొన్ని ఆచారాల గురించి మాట్లాడింది. ఏ విధంగా బల్లలో పాల్గొంటారు, లేకపోతే ఏ విధంగా బల్లలో పాల్గొనరో. సత్యం వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది? బల్లలో పాల్గొంటారు, ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి దేవుని యొక్క జీవంని అనుభవించగలను అనేటటువంటి విశ్వాసముతో పాల్గొంటారు. కానీ అబద్ధములో, మతములో ఉన్నారనుకోండి, దానికి బానిసగా ఉంటే ఏమవుతుంది? ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన రక్తము మన కొరకు ఇవ్వడానికి వచ్చాడు, ఆయన శరీరము మనకి ఇవ్వడానికి వచ్చాడు, కానీ దాని నుంచి దూరంగా ఉంటాం. ఎందుకు? చైన్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? సో దీనికన్నా ఇంకా ముందరికి రాలేవు, నువ్వు కట్టేసి ఉన్నావు, బానిసగా ఉంటున్నావు, మతానికి బానిసగా ఉంటున్నావు. సో ఆయన బల్ల తయారు చేశాడు, కానీ తినవు, త్రాగవు. ఎందుకు?
బానిసగా జీవిస్తున్నావు కాబట్టి. అందరికి అర్థమవుతుంది కదా? Yes, Pastor. అలాగే ప్రార్థన విషయంలో కూడా ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి వచ్చేసేటప్పుడు కూడా ప్రార్థన గురించి నేర్పించమని అడుగుతారు అన్నమాట శిష్యులు. ప్రార్థన గురించి నేర్పించమన్నప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ కొన్ని విషయాలు బోధించడము లేకపోతే నేర్పించడం మొదలు పెడతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, నేను బోధించేటటువంటిది ఏంటి? ప్రస్తుత సత్యము గురించి. బైబిల్ మనం చదివినప్పుడు కూడా ఎలా చదవాలి, ఎలాగ నేర్చుకోవాలి, ఎలాగ అర్థం చేసుకోవాలో నేను నేర్పిస్తున్నాను అనమాట. ఓకే, సో అటువంటి లైన్లో మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 9 నుంచి చదివితే, 9వ వచనం నుంచి చదివితే ప్రార్థన గురించి చెప్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రార్థన గురించి ఎవరు నేర్పిస్తున్నారు? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? మన దేవుడు, మన రక్షకుడు. అది అందరు కూడా స్వీకరిస్తున్నారు కదా? Yes, అందరూ Pastor. అంగీకరిస్తున్నారు. ఓకే, సో ఇంకొక విషయం, యేసుక్రీస్తు ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడితే అది సత్యమా, అది అబద్ధమా? సత్యమే. సత్యము. సో కొన్ని విషయాలు ఇక్కడ దేని గురించి చెప్తున్నా, ఒకటి యేసుక్రీస్తు చెప్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. రెండోది ఆయన ఏది చెప్పినా అది సత్యము అనేది మనం కూడా తెలుసుకుంటున్నాం. మూడో విషయం అంటే ఇప్పుడు ఎవరి కొరకు చెప్పుతున్నాడు అనేది కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరి కొరకు చెప్తున్నాడు. నాలుగో విషయం ఏంటంటే ఆయన చెప్పినది సత్యమే, కానీ కొన్ని విషయాలు ప్రస్తుత సత్యమా కాదా ఎస్ అనేది ఆలోచించాలి, గమనించాలి. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు కొన్ని విషయాలు ఆయన చెప్పినటువంటివి ఆ కాలములో పాత నిబంధనలో ధర్మశాస్త్రములో జీవిస్తున్న వాళ్ళ కొరకు చెప్పిన విషయాలు. కొన్ని విషయాలు నూతన నిబంధనలో జీవించే వాళ్ళకి, ఆయన జీవితాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన కార్యము తెలుసుకున్న తర్వాత జీవించే వాళ్ళకి కూడా కొన్ని విషయాలు చెప్పాడు అన్నమాట. ఎస్. సో మనము ఆయన మాటలు చదువుతున్నప్పుడు, ఆయన జీవితాన్ని మనము పరీక్షిస్తున్నప్పుడు, లేకపోతే ఆయన జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇటువంటి ప్రశ్నలు కూడా మనం వేసుకొని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మాథ్యూ చాప్టర్ 6 and verse 9 చదవండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, ఇలాగ ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చెప్పండి. పరలోకమందున మా తండ్రి. ఒక నిమిషం అక్కడికి ఆపేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నాడు? పరలోకములో ఉన్న మా తండ్రి. మా తండ్రి. ఇప్పుడు మనకి బాగా అలవాటు కాబట్టి మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం అది. కానీ పరలోకములో ఉన్న తండ్రి ఎవరు? అతను ఇప్పుడు నువ్వు నేను దేవుడు అంటున్నావు, అక్కడ వినే వాళ్ళకి తండ్రి ఎవరు? అప్పుడు ఒకడు వింటున్నాడు అనొచ్చు, నాకు తండ్రే లేడు కదా అని. ఇంకొకడు అనొచ్చు, అవును మా తండ్రి లాస్ట్ ఇయర్ చనిపోయాడు, ఇప్పుడు ఆయన పరలోకంలో ఉండొచ్చు, కానీ ఆయన కొరకు ఆయనకి ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను? నేను ప్రార్థన చేయాల్సిన దేవునికి కదా, నా తండ్రికి ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాను? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, పరలోకములో ఉన్న మా తండ్రి అంటే దేవుడి గురించి అని. వాళ్ళకేం తెలుసు దేవుడి గురించి అని? తెలీదు. దావీదు ఎప్పుడన్నా నా తండ్రి అన్నాడా? మోషే ఎప్పుడన్నా నా తండ్రి అన్నాడా? లేదు. అసలు పాత నిబంధనలలో ఎవరైనా నా తండ్రి అని ప్రార్థన చేశారా? లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన గురించి నేర్పిస్తున్నాడు, కానీ ఆ నేర్పించేటప్పుడు ఒక సత్యాన్ని విడుదల చేస్తున్నాడు. ఆమేన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సత్యాన్ని విడుదల చేస్తున్న సమయంలో అక్కడ వింటున్న వాళ్ళ తండ్రి ఇంకా కాదు దేవుడు. పేతురు అక్కడ కూర్చొని ఉన్నాడు, శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. పరలోకములో ఉన్న మన తండ్రి, మా తండ్రి అంటున్నాడు, కానీ నిజంగా అప్పటికి వాళ్ళ తండ్రి కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. అర్థమవుతుంది, మళ్ళీ చెప్తాను, అందరికి అర్థమవుతుంది కదా? దేవుడు నీకు తండ్రి ఎప్పుడవుతాడు? నువ్వు ఆయన కుటుంబంలో చేరినప్పుడు. అప్పటికి వాళ్ళు దేవుని కుటుంబంలో ఉన్నారా? వాళ్ళు లేరు. నువ్వు కుటుంబంలో లేకపోతే నీ తండ్రి ఎలాగవుతాడు? ఈరోజు నీకు నాకు మన తండ్రి. ఎందుకు? మనం ఆయన కుటుంబంలో ఉన్నాం కాబట్టి, మనం నూతన సృష్టి కాబట్టి, మనకు ఆయన జీవముని ఇచ్చాడు కాబట్టి ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. పేతురు ఆ రోజు నూతన సృష్టి కాదు, శిష్యులు నూతన సృష్టిలు కాదు, అక్కడ ఆయన బోధ వింటున్న ఎవరు కూడా నూతన సృష్టి కాదు. కానీ ఒక సత్యాన్ని విడుదల చేస్తున్నాడు. నేను చేయబోతున్న కార్యము
కొన్ని రోజుల్లో జరుగుతుంది. అది జరిగినప్పుడు దేవుడు నా తండ్రి మాత్రమే కాదు మీ అందరికీ కూడా తండ్రి అవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. సో నంబర్ 1, పరలోకములో పరలోకమందున్న మా తండ్రి, చదవండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరును గాక. గమనించండి, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? నీ రాజ్యము వచ్చును గాక అంటున్నాడు. గమనించండి, ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనము కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నీ రాజ్యము వచ్చును గాక అని. నీ రాజ్యము వచ్చును గాక అంటే దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? ఎందుకంటే నూతన నిబంధనలో ఆయన ఏమంటాడు? దేవుని రాజ్యము మనలో ఉన్నదంట. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యు అంటాడు. దేవుని రాజ్యం మీ లోపల ఉన్నదంటున్నాడు. మత్తయి సువార్త లేకపోతే 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. మాథ్యూ 12:28. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఏ రాజ్యం వచ్చిందంట? దేవుని రాజ్యం. ఏ రాజ్యం వచ్చిందంట? ఎప్పుడు వచ్చిందంట? దయ్యముని వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యం వచ్చిందంట. అంటే ఏంటి? దేవుని కార్యము ఎక్కడ జరిగినా అక్కడ దేవుని రాజ్యం వచ్చినట్టు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఏమంటాడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు దేవుని రాజ్యము నీలోకి వచ్చింది అంటాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యు అంటాడు. హల్లెలూయా. రాజ్యం నీ లోపలే ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. ఓకే, చేతులన్నీ చూడండి ఒకసారి. అటు ఇటు దించొద్దు, అలాగే పెట్టండి. రెండో క్వశ్చన్, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరు అందరు ఇక్కడ ఉన్నారా? మళ్ళీ అడుగుతాను, మీరు అందరు ఇక్కడ ఉన్నారా? ఎస్ పాస్టర్. సో మీరు ఇక్కడ ఉంటే దేవుని రాజ్యం ఉన్నట్టే కదా. మరి ఇంక దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటే? అలా కాదు పాస్టర్ గారు, నేను దేవుని రాజ్యం కోసం అంటే ఆయన వచ్చేసేయాలని, ఆయన రాజ్యం ఇక్కడ వచ్చేయాలని. గమనించండి, యూదులు కూడా అలాగే ఆలోచించారు అప్పుడు. అందుకనే యేసుక్రీస్తు వస్తే చిచి ఈయన మసాయే ఏంటి అన్నారు. ఆయన రాజు గుర్రం మీద రావాలి, సైన్యంతో రావాలి, రోమన్ కింగ్డమ్ని అంతా కూడా మార్చేయాలి, ఓడించేయాలి. అందుకు వాళ్ళు ఇంకా మెస్సయ రాలేదు, ఇంకా రావాలి అనుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నాం మనం? దేవా నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి. దేవుడు అంటున్నాడు, ఉన్నారు కదరా బాబు అక్కడే, నేను మీలో ఉన్నాను కదా, నా ఆత్మలీలో ఉంది కదా, ఇంకేం కావాలి? స్థాపించండి నా రాజ్యాన్ని. ప్రతి స్థలములో, అడుగు పెట్టిన ప్రతి స్థలములో నా సువార్త ప్రకటించండి. వెళ్ళిన దగ్గరికల్లా కూడా చేతులేసి ప్రార్థన చేయండి, చేతులేసి స్వస్థపరచండి, నా రాజ్యాన్ని మీరే స్థాపించండి అంటున్నారు. హల్లెలూయా. కానీ మతపరంగా యేసయ్యా నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఇంకేం చేసి పెట్టాలరా బాబు అనుకుంటున్నాడు ఆయన. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. నెక్స్ట్ వర్స్ చదవండి. అది అంటే ప్రేయర్లో మాథ్యూ 6. ఎస్ పాస్టర్. కాబట్టి మీరు నీ రాజ్యం వచ్చును గాక. 11th వర్స్. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏం దయచేయాలంట? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారము. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్ళండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. జీవ ఆహారము నేనే, నా వద్దు వచ్చి వాడుకు ఏమాత్రమును ఆకలిగొనడు. మరి ఇంకెందుకు అడుగుతున్నావు? మరి పాస్టర్ గారు, మరి యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అలా? వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, మంచి ప్రశ్న అది. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు అంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు నేర్చుకునేది ఏంటి? దేవుడు ఇజ్రాయెల్ దేశంలో చేసిన కార్యము నేర్చుకుంటున్నారు. ఆ మనసుతో జీవిస్తున్నారు. దేవుడు ఇజ్రాయెల్ దేశానికి అరణ్యములో ఏం చేశాడు? ఎప్పుడిచ్చాడు? ప్రతి
ప్రతిరోజు 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 ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏమంటాడు గుర్తుంది కదా, ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఆ ప్రార్థన చేసుకోము. అంటే ప్రార్థన చేసుకుంటే అది తప్పు కాదు, చేసుకో అక్కర్లేదు నువ్వు. ఎస్. ఎందుకు? దినదినము ఇవ్వట్లేదు ఆయన. ఒకేసారి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు నీ కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చినప్పుడు ఒకేసారి నీ జీవమునకును భక్తికి కావలసినవన్నీ కూడా విడుదల చేశాడంట. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఎన్నిసార్లు అడిగాడు ఆయన తండ్రిని, తండ్రి వాళ్ళు ట్యాక్సెస్ అడుగుతున్నారయ్యా, నేను మర్చిపోయాను, ఇది పరిచర్య చేస్తూ మర్చిపోయాను, నాకు కొద్దిగా మళ్ళీ ఎక్కడ నుంచి అన్న పంపిస్తావా కొద్దిగా అడిగాడా? ఆ రోజు మొన్న మానే ఇచ్చావు, మళ్ళీ నన్ను మర్చిపోయావు, ఈ 2 వారాల నుంచి మర్చిపోయావు, కొద్దిగా త్వరగా పంపించు అన్నాడా? ఎప్పుడన్నా అడిగాడా? గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఆయనకి దేవుడు ఎలాగైతే తండ్రో మనకి ఈరోజు అలాగే తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు అలాగ ప్రార్థన చేయకపోతే నేను కూడా చేయక్కర్లేదు అన్నమాట. కానీ పాస్టర్ గారు మరి అలాగ ఎందుకు నేర్పించాడు, ఎవరికి నేర్పించాడు అది ప్రశ్న, ఎవరితో మాట్లాడాడు అది ప్రశ్న. నూతన నిబంధనలో ఉన్న వాళ్ళకి నేర్పించాడా? నూతన సృష్టిలకి నేర్పించాడా? నేర్పించలేదు. వాళ్ళు అప్పటికి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కాదు. కానీ నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డారు. హల్లెలూయా, ఆమేన్. సో ఆయన ఏమంటున్నాడు, గివ్ us this day our daily bread కాదు, he is the bread of life. ఆమేన్, నేనే జీవాహారమును. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు ఉన్నాడా నీకు? ఎస్. ఒకసారి చేతులు ఎత్తండి, మీకు యేసుక్రీస్తు ఉన్నాడు అంటే. మీకు యేసుక్రీస్తు ఉన్నాడు అంటే మళ్ళీ నువ్వు ఇంకొకసారి వెళ్ళి నాకు ఏంటి అది గివ్ us this day our daily bread, అనుదిన ఆహారము, అనుదిన ఆహారం కోసం నువ్వు మళ్ళీ అడుగుతున్నావు అంటే దానికి అర్థం ఉందా? అంటే పాస్టర్ గారు, అంటే మనం దీన మనసుతో వెళ్ళి దేవుడిని అడగాలి కదా. నువ్వు అడగక ముందరే ఆయన యేసుక్రీస్తుని ఇచ్చాడు కదా. ఎస్. సో ఆయన యేసుక్రీస్తుని నువ్వు అడగక ముందర, ఇప్పుడు ఎలాగుంది తెలుసా ఇది, అబ్రహాము అడగక ముందర ఆయన కృప వలన ఆయన ఏం చేశాడు, ఆయనకు కావలసిన ఆశీర్వాదం అంతా కూడా ఆయన మీద విడుదల చేశాడు. ఎస్. ఆయన అడగక ముందరే వెండి బంగారము, పనివాళ్ళు, ఒంటెలు అన్నీ ఉన్నాయి అన్న తర్వాత అబ్రహాము ఇప్పుడు ఇంకా ఎక్కడికన్నా వెళ్తుంటే, అయ్యా నాకు ఈ ప్రయాణానికి నువ్వు కొద్దిగా సహాయం చేసి పెట్టాలయ్యా, నీ కాపుదల నీకు, అలాగే నాకు ఇక్కడ వెళ్తున్న సమయంలో ఈ క్యామెల్స్కి కావాల్సినటువంటి పెట్రోల్ డబ్బులు కావాలి, నాతో పని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఆహారానికి నువ్వే సహాయం చేయాలి. చూడండి, మతపరముగా ఆలోచించినప్పుడు నువ్వేమనుకుంటావు, బా ఎంత దీన మనసండి. ఇప్పుడు ఓకే, నా కూతురే నా దగ్గరికి వచ్చింది అనుకోండి, మీరు వెనకాల అక్కడ నుంచొని ఉంటాను, నేను మీకు ప్రార్థనలు చేస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా కూతురు నా దగ్గరకు వచ్చి, డాడీ ఈరోజు లంచ్ తినొచ్చా, డాడీ ఈరోజు లంచ్ పెడతావా నాకు, డాడీ నిన్న లంచ్ పెట్టావు కానీ ఈరోజు కూడా పెడతావా ప్లీజ్. ఎవరన్నా ఒక్కలన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత మంచి పిల్ల అనుకుంటారా? చూసారా, మతపరముగా ఆలోచిస్తే నీ సొంత కొడుకు కూతురు వేరే వాళ్ళ కొడుకు కూతురుతో ఏదైతే సహించవో అది మాత్రం నీ జీవితంలో నువ్వు సహించుకుంటున్నావు దేవుని ముందర. అది మతముతో నీ కళ్ళు కప్పబడిపోవడం అంటే. సో ఒక వ్యక్తి అలా ప్రార్థన చేసుకుంటుంటే ఏమనుకుంటావు, ఎంత దీన మనసు. అది దీన మనసు కాదు. 2 విషయాలు, అది సత్యము తెలిసిన తర్వాత నువ్వు అలా ప్రార్థన చేస్తుంటే అది గర్వం అన్నట్టు.
సత్యము తెలియకుండా నువ్వు అలా ప్రార్థన చేస్తుంటే అది జ్ఞానము లేకుండా నువ్వు చేస్తున్నట్టు, ఇగ్నరెన్స్, అజ్ఞానం అన్నట్టు. ఈధర్ అజ్ఞానం వలన నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు, లేదంటే గర్వము వలన ప్రార్థన చేస్తున్నావు. అందరికీ తెలియాలి నేను ఎంత దీన మనసు కలిగి ఉన్నానో అందరికీ తెలియాలి. ఇప్పుడు నేను ఎంత తగ్గింపుతో జీవిస్తానో అందరు తెలుసుకొని మెచ్చుకోవాలి. ఇప్పుడు అందరు నా గురించి మాట్లాడాలి. సో అలాగ అందరి ముందర నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నువ్వు చేస్తేనే జరుగుతుంది అయ్యా, నీ కృప ఉంటేనే కృప ఉంది కదరా బాబు. కృప ఎక్కడికి వెళ్ళిపోయింది? అందుకని యోహాను సువార్త 1:17 ఏమంటాడు? యేసుక్రీస్తు రావడమే దేనితో వచ్చాడంట? కృపా సత్యముతో వచ్చాడంట. హల్లెలూయా. కృపా సత్యముతో వచ్చాడంట. అందుకు మనము ప్రార్థన చేసిన, అందుకని నూతన నిబంధనలో మనం ఏం చేస్తాం? దేవా నాకు అంత సమస్తము నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. త్వరగా నెక్స్ట్ వర్స్ చదవండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణములను అంటే అక్కడ పాపముల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. పాపముల గురించి. సో ఇప్పుడు దేని కొరకు అడుగుతున్నాడు? మళ్ళీ చదవండి జాగ్రత్తగా. మా పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించుము. చదవండి సరిగ్గా. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, రుణస్థులను మేము క్షమించినట్లు అంటే వేరే వాళ్ళు మాకు తప్పు చేసినప్పుడు మేము ఎలాగైతే క్షమించామో దాన్ని బట్టి నువ్వు కూడా మమ్మల్ని క్షమించు. ఎవరు చెప్పారు ఇది? గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, జ్ఞానం ఉన్న వాళ్ళలాగా చెప్పండి. యేసుక్రీస్తు. సో సత్యమా? సత్యమే కానీ ప్రస్తుత సత్యమా? కాదు. అర్థమవుతుందా ఇప్పుడు ఎలా చదవాలో బైబిల్లో? యేసుక్రీస్తే చెప్పాడు, కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి. ఫర్గివ్ us our debts as we forgive. అంటే ఏమంటున్నాడు? ఓకే దేవా నన్ను చూడు, తప్పు చేసాడు ఈయన, క్షమించేస్తున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నన్ను క్షమించేసాయి. సో మనం ఇంకొకరిని క్షమాపణలో నడుస్తున్నప్పుడు కూడా ఎవరి కోసం క్షమాపణ? స్వార్థముతో క్షమిస్తున్నాం అన్నమాట. అమ్మో నేను క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించడు, భయముతో క్షమిస్తున్నాము. అమ్మో నేను క్షమించకపోతే నా ప్రార్థనకి జవాబు రాదేమో. చూడండి, అంటే నువ్వు ప్రేమతో క్షమిస్తున్నట్ట, స్వార్థంగా నీ ప్రార్థనకి జవాబు రావాలి, స్వార్థముగా దేవుడు నన్ను కూడా క్షమించాలి అనేటటువంటి ఆలోచనతోనా? మరి పాస్టర్ గారు మరి సత్యం ఏంటి ఇందులో? ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, ఆగండి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన నీ నువ్వు వేరే వాళ్ళని క్షమించిన దాని వలన కాదు, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. కానీ అప్పుడు యేసుక్రీస్తు ఆ శిష్యులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి పాప క్షమాపణ కలిగి లేదు. ఆమేన్. కానీ ఈ రోజు నీకు కలిగి ఉన్నది. హల్లెలూయా. దట్స్ రైట్. అర్థమవుతుందా? పాస్టర్. నీకు కలిగి ఉన్నది. నీకు పాప క్షమాపణ, నువ్వు వేరే వాళ్ళని క్షమించినందుకు నీకు పాప క్షమాపణ రాలేదు. ఆయన రక్తాన్ని ఆయన మహాకృపతో నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈరోజు రక్షింపబడ్డావు, క్షమించబడ్డావు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, కొన్ని విషయాలు వచ్చేసేటప్పటికి పాత నిబంధనలో కరెక్టే. ఒక యానిమల్ని తీసుకెళ్ళి చంపేశారు. ఈ రోజు అయితే మేము అలా చేయం పాస్టర్, మనం నూతన నిబంధన కరెక్టే. అక్కడేంటి, వాళ్ళు చేసిన కార్యము చూపించుకుంటున్నారు క్షమించి ఇప్పుడు అని. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు జంతువు లేదు, నీకు రక్తము లేదు, కానీ ఇప్పుడు ఏంటి, నీ క్రియ చూపించుకున్నావు. దేవా చూసావు కదా, క్షమించేశాను. వాళ్ళు తప్పు చేశారు, అయినా క్షమించేశాను దేవా, ఇప్పుడు నన్ను క్షమించేశాను. దేవా క్షమించేశాను, నాకు జవాబు ఇచ్చేసాయి త్వరగా. దేవా క్షమించేశాను, ఉద్యోగం త్వరగా ఇచ్చేసాయి.
అదే చెప్పారు, క్షమించకపోతే నువ్వు ఒక్కొక్కసారి నాకు ఏంటి జవాబు ఇవ్వంట కదా. సో క్షమించేసానులే, ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చేసాయి, వీసా ఇచ్చేసాయి. సో క్షమాపణ దేని కొరకు అంటే, మరి దేని కొరకు క్షమించాలి పాస్టర్ గారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? నీ తండ్రి వలన నువ్వు కూడా జీవించు అంటాడు. ఇమిటేట్ యువర్ ఫాదర్ యాజ్ లిటిల్ చిల్డ్రన్. మరి చిన్న పిల్లల వలె మీ తండ్రిని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. నీ తండ్రి క్షమించాడు కాబట్టి నువ్వు కూడా క్షమిస్తావు. హల్లెలూయా. ఆమేన్. నీ తండ్రి వలె నువ్వు జీవిస్తావు. నీ తండ్రి నిన్ను ఎంతో క్షమించాడు కాబట్టి ఇప్పుడు ఇతరులని కూడా నువ్వు ఎంతో క్షమిస్తావు. హల్లెలూయా. అర్థమవుతా? ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే త్వరగా 5 నిమిషాలు వర్స్ 13 త్వరగా చదవండి. 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. ఓకే, శోధనల నుంచి మళ్ళీ చదవండి. అది మమ్మను శోధనలోకి తేక, శోధనలలోకి తేక అంటే లీడ్ us నాట్ ఇంటు టెంప్టేషన్. శోధనలోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నారంట. దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం జస్ట్ నోట్ చేసుకోండి. ఇంగ్లీష్లో నేను త్వరగా చదువుతాను, లేకపోతే తెలుగులో చదివేసేయండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. అర్థమవుతుంది కదా అందరికీ? ఓకే. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనకూడదు. హల్లెలూయా. ఆమేన్. మళ్ళీ గో బ్యాక్ టు ద ప్రేయర్ అండ్ రీడ్ వర్స్ 13. 13వ వచనం ప్రార్థనలో, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. ఇంగ్లీష్ లో డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ అంటాడు. దుష్టుడి నుంచి మనల్ని తప్పించాలంట. దుష్టుడి నుంచి మనల్ని తప్పించాలి అని మనం ఈరోజు ప్రార్థన చేసుకోము. కొలసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుంది? మనల్ని పాత లేకపోతే చీకటి రాజ్యం నుంచి మనకి వెలుగు రాజ్యములోకి తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. ఆమేన్. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క విడుదల చేసి ఆమేన్. విడుదల చేస్తాడు కాదు, చేశాడు. చూడు, అన్యులతో మాట్లాడినప్పుడు చెప్పొచ్చు విడుదల చేస్తాడు దేవుడు నిన్ను అని. అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి అలా చెప్పొచ్చు. నిజమైన సత్యము దాని గురించి ఏంటంటే దేవుడు 2000 సంవత్సరాలు వాళ్ళని కూడా విడుదల చేశాడు. కానీ వాళ్ళు ఇంకా దాన్ని గ్రహించట్లేదు, విశ్వసించట్లేదు కాబట్టి అటువంటి జీవితము జీవిస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం అవ్వడానికి అన్నా నువ్వు చెప్పొచ్చు దేవుడు నిన్ను విడిపిస్తాడు ఈ రోజు అని. కానీ ఒక క్రైస్తవుడికి ఎలా చెప్తావు? నువ్వు క్రైస్తవుడివి అంటేనే విమోచింపబడ్డావు. ఆమేన్. నువ్వు క్రైస్తవుడు అంటేనే నీకు డెలివరెన్స్ వచ్చేసింది అన్నట్టు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను ఇండియన్ సిటిజన్ అనుకోండి, నాకు ఇండియన్ సిటిజన్షిప్ రాదు, ఎవడు ఇవ్వలేడు నాకు. ఇంకా ఎందుకు? నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్లో పనిచేస్తున్నారు అనుకోండి, నేను నీకు వచ్చి గూగుల్లో ఉద్యోగం ఇవ్వగలుగుతానా? పర్లేదు బ్రదర్, మీకు గూగుల్లో పనిచేస్తారంట కదా, నేను ఈ వారం వచ్చేసి నీకు తప్పకుండా ఒక ఉద్యోగం ఇచ్చేస్తాను గూగుల్లో. ఏంటి ఇచ్చేది? ఆల్రెడీ ఉందా ఉద్యోగం? విడుదల కోసం కాదు, విడుదల పొంది ఉన్నావు అని తెలుసుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. yes amen. విడుదల పొంది ఉన్న అదే క్రైస్తవ జీవితము, అదే క్రైస్తవ ఆశీర్వాదము, అదే నీ నీతి క్రియల ద్వారా కాదు కానీ ఆయన మహాకృప ద్వారా చేసినటువంటి కార్యము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అక్కడికి 13వ వచనంలో అక్కడికి ప్రార్థన ముగిస్తాడు. కానీ గమనించండి, దాని తర్వాత 14-15 వచనాల గురించి కూడా త్వరగా చెప్తాం. 14వ వచనం, మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మరి ఒకసారి ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రస్తుత సత్యము కాదు. ఇది ప్రస్తుత సత్యము కాదు. ఎందుకు? ఏమంటున్నాడు అక్కడ? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
సో ఫస్ట్ ఎవరు క్షమించాలంట? మనం క్షమించాలంట ఈ వచనం ప్రకారం. కానీ మనల్ని దేవుడు ఎప్పుడు క్షమించాడు? నువ్వు పుట్టక ముందరే క్షమించాడు. ఆమేన్. నువ్వు పాపం చేయక ముందర కూడా కాదు, నువ్వు పుట్టక ముందరే నిన్ను క్షమించాడు. yes ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చదవండి, 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది నూతన నిబంధన సత్యము కాదు, ఇది క్రైస్తవుడికి సంబంధించిన సత్యము కాదు. సత్యం ఏంటి? ఇందాక చదివాం కదా, ఎఫీసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అది కేవలం ఒక్క వచనం ఇస్తున్నాను ఇప్పటికి. దేవుని కృప మహైదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కలిగి ఉన్నది. yes ఆమేన్. కలిగి ఉన్నది. నువ్వు క్షమింపబడ్డావు. చూడండి, కొంతమంది ఏమంటారు, కరెక్ట్గా మరి పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాలి. రిపెంట్ అంటే ఇందాక పాస్టర్ అర్పిత చెప్పింది, రిపెంట్ అంటే ఏడుపు కాదు. రిపెంట్ అంటే నీ ఆలోచన మార్చబడాలి. మారు మనసు మార్చుకోవాలి. మారు మనసు అంటే నువ్వు చేయడం కాదు. అయ్యా నేను చాలా ఏడుస్తున్నాను, నేను మోకరిస్తున్నాను, అది కాదు రిపెంటెన్స్. మెయిన్లీ అది చెయ్యొద్దు అనట్లేదు నేను. చూడండి, అందుకనే తప్పిపోయిన కుమారుడి గురించి మాట్లాడినప్పుడు ఆయన అనుకుంటాడు, నేను ఇలా చెప్తాను అలా చెప్తాను నాన్నగారు, కానీ పరిగెత్తుకొని వచ్చేటప్పుడు ఆయన నడుచుకొని వస్తున్నాడు. పరిగెత్తింది ఎవరు? తండ్రి పరిగెత్తుతాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు. yes amen. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడు ఏం మాట్లాడతాడో దాని కొరకు ఎదురు చూడట్లేదు. గుర్తుపెట్టుకోండి, అది బోధించేటప్పుడు యేసుక్రీస్తు ఒక తండ్రి కుమారుడి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? పశ్చాత్తాప అంటారు చూడు, రిపెంటెన్స్. ఒక క్రైస్తవుడి జీవితంలో రిపెంటెన్స్, ఒక అన్యుడి జీవితంలో రిపెంటెన్స్కి తేడా ఉంటుంది. ఒక అన్యుడు రిపెంట్ అవుతున్నప్పుడు ఆయన తండ్రి దగ్గర రిపెంట్ అవ్వడం కాదు అది. ఒక క్రైస్తవుడు ఈ కథలో మనం చూసినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుడు అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆయన మాట్లాడక ముందరే ఆయనని ఏ స్థానములో ఉండాలో ఆ స్థానానికి తీసుకెళ్ళిపోతాడు త్వరగా తండ్రి. ఎందుకు? ఆయన కుమారుడు వచ్చాడు కాబట్టి. yes amen. ఎవరు? కుమారుడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తులో విశ్వసిస్తున్నట్లయితే నువ్వు ప్రతి ఒక్కరు కూడా నువ్వు కుమారుడివి ఇంకా కుమార్తెవి. సో నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగట్లేదంటే అయితే నేను నా జీవితంలో నేను పశ్చాత్తాపడాలేమో, పశ్చాత్తాపడితే దేవుడు చేస్తాడు, పశ్చాత్తాపడితే దేవుడు, అది కాదు. పశ్చాత్తాపడడం అంటే నువ్వు ఏడవడం కాదు. పశ్చాత్తాపడడం అంటే నీ ఆలోచన మార్చుకో. yes amen. నీ ఆలోచన మార్చుకో. నీ ఆలోచన ఎప్పుడైతే మారుస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యము నెరవేర్చబడుతుంది. అప్పుడు దేవుని యొక్క కార్యము నెరవేర్చబడుతుంది. అందరు లేచి నుంచుందాం. అప్పుడు దేవుని యొక్క కార్యము నెరవేర్చబడుతుంది. మనము ప్రార్థన గురించి మాట్లాడుతున్నా, ఉపవాస ప్రార్థనల గురించి మాట్లాడుతున్నా, ఇది ఏది కూడా మనము చేస్తున్న దాన్ని బట్టి దేవుని యొక్క మనసు మార్చడం కొరకు మనం చేయట్లేదు. ఇది దేవుని యొక్క మనసుని తెలుసుకోవడానికి చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా లోతుగా తెలుసుకోవడానికి, ఇంకా స్థాపించబడ్డానికి. 2 Chronicles 7:14. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలోను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గమనించండి, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా ఇది చాలా సార్లు వాడతారు. దేశం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు వాడతారు. ఇంగ్లీష్ లో పెట్టండి ఒకసారి స్క్రీన్ మీద, చాలా జాగ్రత్తగా వినండి. నంబర్ 1, ఇది పాత నిబంధనలో ఉంది.
అందరికి తెలిసిన విషయం. రెండో విషయం కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ మై పీపుల్ హు ఆర్ కాల్డ్ బై మై నేమ్ విల్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రే అండ్ సీక్ మై ఫేస్ అండ్ టర్న్ ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్ దెన్ ఐ విల్ హియర్ ఫ్రమ్ హెవెన్. అప్పుడు నేను పరలోకము నుంచి వింటాను అంటున్నాడు. దాని తర్వాత ఏంటి? దెన్ ఐ విల్ హియర్ ఫ్రమ్ ఇట్, దెన్ ఐ విల్ ఫర్గివ్ దేర్ సిన్స్. గమనించండి, దెన్ ఐ విల్ హియర్ దేర్ ల్యాండ్. 3 విషయాలు చేస్తాను అంటున్నాడు. నేను నంబర్ 1, ఈ కార్యములు అన్నీ చేసిన తర్వాత, వాళ్ళు పాపల నుంచి దూరమైనప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు, తిరిగినప్పుడు, చేసినప్పుడు, వాళ్ళు దీన మనసుతో వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు నేను ఆలకిస్తాను, నేను వాళ్ళ పాపాలకి క్షమాపణ ఇస్తాను, వాళ్ళ దేశంని లేకపోతే భూమిని స్వస్థపరుస్తాను అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇది రాసినప్పుడు ఎవరితో రాస్తున్నాడు, ఎవరి కొరకు రాస్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు మనల్ని పరలోకము నుంచి వింటున్నా, మనము ప్రార్థన చేసేది భూమి నుంచి కాదు. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోక సంబంధమైన స్థలంలో, పరలోక సంబంధమైన స్థలములలో, పరలోక సంబంధమైన స్థలములలో. వాళ్ళు అప్పుడు గో బ్యాక్, వాళ్ళని కూర్చోబెట్టలేదు. అప్పుడు వాళ్ళ పాత నిబంధనలో భూమిలోంచి ప్రార్థన చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. దేవా ఆలకిస్తావా? గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, ఆలకిస్తావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ఆలకిస్తావా? ఇప్పుడు ఆలకించేది కాదు, గట్టిగా అరవడంతో కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావంట? పరలోకములో కూర్చున్నావంట. అంత మాత్రమే కాదు, ఎవరి పక్కన కూర్చున్నావు? క్రీస్తు పక్కన, క్రీస్తుతో కూర్చున్నావు. ఆమేన్. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నావు, సహవారసులుగా. yes amen. సో ఇప్పుడు దేవునితో మాట్లాడాలనుకో, దేవా amen, hallelujah, amen. వాక్యంలో ఉంటుంది, గాడ్ ఈజ్ నాట్ హార్డ్ అండ్ టు హియర్. ఆయనకి చౌటోడు కాదు, చౌటోడు కాదు. అందుకని ఈరోజు ప్రార్థన నువ్వు ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకోక్కర్లేదు. నువ్వు ఆఫీస్లోంచి చేసుకోవచ్చు, బస్సులోంచి చేసుకోవచ్చు, నీ సైకిల్ మీద చేసుకోవచ్చు, విమానంలో చేసుకోవచ్చు, గట్టిగా చేసుకోవచ్చు. నీ మనసులో హాస్పిటల్లో కూర్చున్నప్పుడు, ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నీ మనసులో చేసుకోవచ్చు. ఆయన చోటోడు కాదు. అందుకని ఎలా వినగలుగుతాడు అంటే అసలు పక్కనోడికే వినిపించలేదు, ఆయనకి ఎలాగా? ఎందుకంటే ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పక్కన ఉన్నాను. ఆమేన్, 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 ఆమేన్. ఏంటి ఆయన పక్కకి ఎలా వెళ్ళిపోయావు నువ్వు? ఎన్ని రోజులు ఉపవాసం చేసావేంటి? ఆయన పక్కకి ఎలా వెళ్ళిపోయావు? ఎంత త్యాగం చేసావేంటి? ఆయన పక్కకి ఎలా వెళ్ళిపోయావు? ఏం చేసేవేంటి? పరలోకానికి వెళ్ళిపోయావా? నేను చేసింది ఏవీ కాదు, ఆయన రక్తాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన వచ్చాడు. నేను పడిపోయిన స్థలంలో ఉంటే ఆయన నా కొరకు కిందకు వచ్చాడు, నన్ను తీసుకొని మళ్ళీ పైకి లేవనెత్తాడు. ఆ దేవుడిని నేను పూజిస్తున్నాను, ఆ దేవుడికి నా జీవాన్ని ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పాత నిబంధనలో చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు? అందరు మీరు పాపంలో జీవిస్తున్నారు, కరెక్ట్ గా చేయండి, అప్పుడు నేను క్షమిస్తాను అన్నాడు. నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మీరు ఏ పాపము గురించి ఎరగక ముందరే నేను నా కుమారుణ్ణి పంపించాను, నీ కొరకు ఆయన శిలువ మీద మరణించాడు, ఆయన రక్తము నీ కొరకు కారింది. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు పశ్చాత్తాపడడం అంటే ఏంటి? దేవా నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు. నాకు అది కాదు పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఓ ఇక్కడ ఏమన్నా ఓకే ఓకే
ఓ రబరల మందరియాల ఇదంతా కూడా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్థాపించబడ్డప్పుడు yes ఆమేన్. నిజమైన పశ్చాత్తాపం. ఆమేన్ 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 ఆమేన్. అప్పుడు ఆ మార్పు బయట నుంచి లోపల రావడం కాదు. ఈ విత్తనం లోపలికి వెళ్ళింది కదా, ఇప్పుడు మార్పు లోపల నుంచి బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవా, ఈ పాపాన్ని నేను గెలవలేకపోతున్నాను, ఈ పాపం నుంచి బయటపడలేకపోతున్నాను, విడిపించయ్యా విడిపించయ్యా విడిపించయ్యా. విడిపించయ్యా కాదు, తీసి సత్యము తెలుసుకో. విడిపించాడు అని తెలుసుకుంటా. ఆమేన్. విడిపించాడు అని తెలుసుకున్నప్పుడు, దేవా నన్ను విడిపించావంట, నేను అది నమ్ముతున్నాను, నేను నన్ను విశ్వసిస్తున్నాను, నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. హల్లెలూయా 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 హల్లెలూయా. విమోచింపబడ్డాను, విడిపించబడ్డాను, yes, yes, ఆశీర్వదించబడ్డాను. ఆమేన్ 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నా క్రియల వల్ల కాదయ్యా, అందుకని మహిమంతా ఆయనకి చెల్లును గాక. ఆమేన్ గట్టిగా ఆమేన్. చప్పట్లు కొడదాం ఒకసారి. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఓ రబక షెకెరెలెందరియా రలబాబాబాబా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను, మైక్ ఇచ్చానంటే. హల్లెలూయా. ఆమేన్. ప్రతిసారి ఏదో నేను చెయ్యేసాను, పాస్టర్ గారు వచ్చి చెయ్యేసినప్పుడు ఆ వాక్యం నుంచి వెలుగు, ఆ వాక్యం నుంచి వెలుగు, ఆ వాక్యం నుంచి వెలుగు, ఆ వాక్యం నుంచి వెలుగు, ఆ వాక్యం నుంచి వెలుగు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ విన్న జీసస్. వాక్యం మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, స్థిరపరచబడండి. గుర్తుపెట్టుకోండి, Amen. పాస్టర్ అర్పిత అన్నారు, మీరు వాక్యం వినడం మాత్రమే కాదు, బోధించే వాళ్ళలాగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు, నాకు ఇంకా ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ ఉంది, నేను ఇంకా సరిగ్గా అది కాదు. మనకి ఎలాగైతే వెలుగొచ్చిందో ఇతరుల జీవితంలో కూడా వెలుగు రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తండి పైకి. ఒక్క నిమిషం త్వరగా ప్రార్థన చేసుకుందాం. థాంక్ యూ జీసస్. కృతజ్ఞతలు థాంక్ యూ చెల్లించండి. జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఓ రిమరలమమమ. దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరి జీవితాల్లో ఈ వాక్యము స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. అందరి జీవితంలో దేవా నూరంతట పంట వచ్చును. Yes, amen, amen, మరి amen. ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి పాత ఆలోచనలతో మానసిక జీవించడం కాదు కానీ దేవా, ఈ నూతన నిబంధనలో స్థిరపరచబడి దేవా, ఆ వెలుగు వాళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాలు యేసు క్రీస్తు నామములో మార్చబడును గాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడైతే ద్వారములు తెరవబడాలో అది తెరవబడును గాక. ఎక్కడైతే స్వస్థత అనుభవించాలో యేసుక్రీస్తు నామములో ప్రతి సాతాను చేసిన కార్యముని లయపరుస్తున్నాము. స్వస్థత విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాము. నీ ఆశీర్వాదము నీ కటాక్షములో వాళ్ళందరూ కూడా జీవించి వర్ధిల్లును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Praise be to God. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Amen.